అనకాపల్లి జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సిపిఎం కార్యాలయం నుండి ఎన్టీఆర్ స్టేడియం జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నెహ్రూ చౌక్ జంక్షన్ దగ్గర మానవహారం ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 29, 30 తేదీలలో కలెక్టరేట్ల దగ్గర ఆందోళన చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సిసి నరసింహారావు తెలిపారు. ఆశా కార్మికులు వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంలో దేశంలో ప్రథమ స్థానంలో ఉంది. ICDS బెస్ట్ స్కీమ్ అని సుప్రీంకోర్టుతో సహా వీళ్ళు స్ట్రెంగ్తన్ దీన్ని బలోపేతం చేయాలి. 10 మంది ఉన్న దగ్గర కూడా ఎంత మారుమూలైనా కూడా అంగన్వాడీ సెంటర్ పెట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉన్న నిధులు ఇచ్చేటువంటి దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు, తగ్గిస్తూ ఉన్నారు. ఇన్ఫ్లేషన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లు అద్దె తీసుకున్న దగ్గర అద్దె పెరుగుతాయా తగ్గుతాయా? జీతాలు నిత్యం కార్మికులకు ధరలు పెరుగుతూ ఉంటే పంచాలా లేదా? అది మేము ఛాలెంజ్ చేస్తున్నాం. అందుకనే ప్రభుత్వం మొండిగా శ్రమ చేసే వాళ్ళని శ్రమజీవుల్ని అణచాలనుకుంటే నువ్వు బంతి ఎంత గట్టి కొడితే అంత పైకి లేస్తుంది. ఈ ప్రభుత్వం సంగతి తెలుస్తాం. కార్మికుల మీద ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే యాపుల పని భారాన్ని మోపితే మీ సంగతి తెలుస్తామని తెలియజేయడానికే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన అనేటువంటి తెలియజేస్తున్నాం.